శ్రీ శివాయ గురువే నమః. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామి వారి చరణ కమలాలను మనసారా స్మరిస్తూ మనం ఈ వీడియోని ప్రారంభించుకుందాం. మనం ఈ వీడియోలో పరమాచార్య స్వామి వారు చేసినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి లీలను తెలుసుకుందాం. ఈ లీల ద్వారా మనందరికీ మన ఇంటి పూజ గది విషయంలో ఉండేటువంటి ఒక గొప్ప సందేహాన్ని పరమాచార్య స్వామి వారు తొలగిస్తారు. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, తిరుచిరాపల్లిలో పరమాచార్య స్వామివారి భక్తుడు ఒక ఆయన ఫోటో స్టూడియో పెట్టుకొని నివసించేవాడు. అతని ఇంటి పూజ గదిలో మిగతా మూర్తులు ఉన్నప్పటికీ పరమాచార్య స్వామివారి చిత్రపటమే ప్రముఖం అతనికి. రోజు ఉదయం లేచిన వెంటనే స్నానాదులు ముగించుకొని మహాస్వామివారి చిత్రపటం ముందు ఏదైనా ఒక పదార్థం నివేదన చేసి ఆ తరువాతనే తన దినచర్యను ప్రారంభించేవాడు. ధార్మికమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ నిరంతరం పరమాచార్య స్వామివారిని స్మరిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. అసలే అది ఎండాకాలం, విపరీతమైన ఎండలు. అయినప్పటికీ ఈ తిరుచిరాపల్లిలోని ఆ భక్తుడు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోవాలని సంకల్పించాడు. అతడు ట్రైన్కు బయలుదేరే ముందు ఒక గిన్నెలో పాలు పోసి పరమాచార్య స్వామి వారికి నివేదన చేసి కర్నూలుకు బయలుదేరాడు. ఇతడు కర్నూలు చేరేటప్పటికీ పరమాచార్య స్వామివారి దర్శనార్థమై ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా మహాస్వామివారి సన్నిధికి వచ్చారు. స్వామివారు విడిది చేసిన ప్రాంగణమంతా జనసందోహంతో నిండిపోయింది. అంతమంది భక్తులు ఉన్నప్పటికీ ఇతడు కూడా పరమాచార్య స్వామివారిని దర్శించాలని ప్రయత్నించాడు. కానీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అది వీలు కాలేదు. చివరికి అతను ఒక ఇసుక కుప్ప పైన నిల్చొని దూరం నుండే మహాస్వామి వారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అసలే విపరీతమైనటువంటి జనం, దానికి తోడు విపరీతమైనటువంటి ఎండలు. చివరికి ఈ జనాలంతా వెళ్ళిపోయిన తర్వాత నేను సాయంత్రం వస్తా అని అనుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత దూరం నుండి వస్తే తనకు పరమాచార్య స్వామివారి దర్శనం దొరకనందుకు కాస్త మనస్తాపం చెందాడు. కొద్ది దూరం అలా వెళ్ళాడో లేదో ఎవరో అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగాడు. పరమాచార్య స్వామివారి పరిచారకులొకరు ఇతని దగ్గరికి వచ్చి, నీవు తిరుచిరాపల్లి నుండి వచ్చావా అని అడిగారు. అవునని ఇతను బదులిచ్చాడు. మహాస్వామివారు నిన్ను లోపలికి తీసుకురమ్మన్నారు అని ఆ పరిచారకుడు చెప్పాడు. స్వామివారు నన్ను చూడలేదు కదా, నన్ను తీసుకురమ్మన్నారా అని ఆశ్చర్యపోయాడు. నువ్వు ఫోటోలు తీసేవాడివా అని ఆ పరిచారకుడు మళ్ళీ అడిగారు. అవును అని బదులిచ్చాడు ఇతను. అలా అయితే నాతో రా అని ఆ పరిచారకుడు ఇతన్ని వెంటబెట్టుకొని స్వామివారి గదికి తీసుకుని వెళ్ళాడు. ఒక్కసారిగా ఇతను మహాస్వామివారిని చూడగానే చేతులు జోడించి కళ్ళనీరు కారుతూ ఉండగా అతను బాహ్యమును మరిచి మహాస్వామివారి ముందు నిలబడ్డాడు. అతన్ని చూసి మహాస్వామివారు, నన్ను చూడ్డానికి అంత దూరం నుండి వచ్చావు, మరి నన్ను చూడకుండా వెళ్ళడం వల్ల ఏమిటి ప్రయోజనం అని అడిగారు. స్వామివారి మాటలు విన్న భక్తుడు నిశ్చేష్టుడై, చాలా రద్దీగా ఉంది కదా స్వామి, సాయంత్రం కొద్దిగా జనం తగ్గిన తర్వాత వద్దామనుకున్నా అని బదులిచ్చాడు. సరే, భోజనం చేశావా అని మహాస్వామివారు అడిగారు. తిన్నాను పెరియవా అని బదులిచ్చాడు ఇతను. మహాస్వామివారు అతనితో మాట్లాడుతూ కొద్దిసేపటి తర్వాత నా నోటివైపు చూడు అని ఒక్కసారిగా పరమాచార్య స్వామివారు వారి నాలుకను బయటకు చాపారు. స్వామివారి నాలుక ఎర్రగా అయి వేడి వల్ల కమిలిపోయినట్టయింది. తర్వాత అతనితో, నా పెదవులు కూడా బుబ్బలొచ్చాయి, ఎందుకో తెలుసా అని ఆ భక్తుణ్ణి మహాస్వామివారు అడిగారు. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏమీ అతనికి అర్థం కావడం లేదు. చివరికి మహాస్వామివారే, నువ్వు వేడి పాలను నాకు నివేదన చేసి గాబరాగా ఇక్కడికి వచ్చేసావు, అందుకైంది ఇదంతా అని అన్నారు. ఆ భక్తుడు అప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు, ఉదయం తను వేడి పాలను మహాస్వామివారికి నివేదన చేశాడని. ఆ మాట విన్న వెంటనే అతను నేల మీద పడిపోయి మహాస్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ గట్టిగా ఏడుస్తూ, మహాప్రభో నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అతనికి ఉన్నటువంటి భక్తికి, అతని సమర్పణని
మహాస్వామివారు స్వీకరించారు. ఇటువంటి భక్తి సాత్వికమైనది, మంచిది, సున్నితమైంది. భగవంతుణ్ణి సైతం భక్తుడి వద్దకు రప్పించుకునేది ఈ భక్తి మాత్రమే. కానీ మనలో కొందరికి మన ఇంట్లో నైవేద్యం పెడితే స్వామికి చేరుతుందా, రోజు పూజ చేస్తే స్వామి స్వీకరిస్తారా, ఇక్కడ నైవేద్యం పెడితే స్వామివారు, అది ఉన్నది ఫోటో మాత్రమే కదా, స్వామివారు స్వీకరిస్తారా, అది అది పరమాచార్య స్వామివారి చిత్రపటం ముందే కాదు, మామూలుగా ఏ దేవుడి ఫోటో అయినా సరే మనం బయటకు చెప్పుకోము. కానీ ఖచ్చితంగా మనలో కొందరికి ఈ సందేహం తప్పకుండా ఉంటుంది. అలాంటి వారందరికీ, మనలాంటి వారందరికీ అది ఉన్నది ఫోటో అయినా పరమాత్మను పరమాత్మగా చూస్తూ ప్రత్యక్షంగా ఉన్నారని భావిస్తూ పూర్తి శ్రద్ధతో భక్తితో నివేదన చేస్తే తప్పకుండా స్వీకరిస్తారు అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు.